మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ మొక్క కేవలం 24 గంటల్లో మీ జీవితాన్ని మారుస్తుంది, మీ కష్టాలను తొలగించేస్తుంది. ఈ మొక్క చాలా విలువైనది. ఈ మొక్కతో ఒక పరిహారం చేసుకుంటే లెక్కలేనంత ధనం వచ్చి పడుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ మొక్క ఏమిటంటే బిళ్ళగన్నేరు మొక్క. ఈ బిళ్ళగన్నేరు మొక్కను చాలామంది తమ ఇళ్లల్లో పెంచుకుంటూ ఉంటారు, కానీ వాటి ఉపయోగాల గురించి చాలామందికి తెలియదు. ఈ చెట్టు గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆరోగ్యపరంగా, జ్యోతిష్యపరంగా, పరిహారాల పరంగా ఈ బిళ్ళగన్నేరు మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అంతేకాదు, ఈ బిళ్ళగన్నేరు మొక్క సాయంతో 24 గంటల్లో మన జీవితాన్ని మార్చుకోవచ్చు, మన జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోవచ్చు. మరి ఈ బిళ్ళగన్నేరుతో ఏం చేస్తే మన జీవితం అద్భుతంగా మారుతుంది అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. బిళ్ళగన్నేరు మొక్క, దీనిని ఇంగ్లీష్లో మెడగాస్కర్ పెరివింకిల్ అని కూడా అంటారు. ఇది మన చుట్టూ కనిపించే ఒక సాధారణ మొక్క. ఈ మొక్కకు పింక్, తెలుపు, ఊదా రంగులో పూలు పూస్తూ ఉంటాయి. ఈ మొక్కను చాలామంది ఇంటి దగ్గర పెంచుతూ ఉంటారు. ఈ బిళ్ళగన్నేరు పూలను పూజలో ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మొక్క చాలా అందంగా ఉంటుంది, అందుకే అలంకరణకు కూడా ఈ మొక్కను పెంచుతూ ఉంటారు. అంతేకాదు, ఆయుర్వేదంలో ఈ బిళ్ళగన్నేరు మొక్కకు గొప్ప స్థానం ఉంది. దీని ఆకులు, పువ్వులు, కాండము, వేర్లు అన్నీ ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. బిళ్ళగన్నేరు ఆకులను, పువ్వులను మధుమేహ నియంత్రణకు ఉపయోగిస్తూ ఉంటారు. బిళ్ళగన్నేరు పువ్వులను ఎండబెట్టి వేడి నీటిలో కలుపుకొని ఆ కషాయాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే షుగర్ అదుపులో ఉంటుంది. బిళ్ళగన్నేరు నుండి విన్ బ్లాస్టిన్, విన్ క్రిస్టియన్ వంటి ఆల్కలాయిడ్లను తయారు చేస్తారు. వీటిని క్యాన్సర్ చికిత్సలో ఉపయోగిస్తూ ఉంటారు. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గించగలవని శాస్త్రజ్ఞులు చెప్తూ ఉన్నారు. బిళ్ళగన్నేరు ఆకులు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. మహిళల్లో వచ్చే నెలసరి సమస్యలు, పీసీఓడి సమస్యలను నియంత్రించడానికి బిళ్ళగన్నేరు పూల కషాయాన్ని ఉపయోగిస్తారు. దద్దుర్లు, దురదలు, గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులకు బిళ్ళగన్నేరు ఆకులు పేస్ట్ను వాడతారు. పురుగులు, కీటకాలు కుట్టిన చోట ఈ ఆకుల పేస్టును రాస్తే వాపు, దురద తగ్గుతాయి. నోటి నుంచి రక్తస్రావం, నోటిలో పుండ్లు ఏర్పడితే బిళ్ళగన్నేరు పూల మొగ్గలను, దానిమ్మ పువ్వు మొగ్గలను వేరువేరుగా రసం తీసి కలిపి నోట్లో వేసి పుక్కిలిస్తే ఉపశమనం లభిస్తుంది. కానీ గుర్తుంచుకోండి, మీరు ఎప్పుడూ స్వంత వైద్యం చేయవద్దు. ఈ బిళ్ళగన్నేరు మొక్కను ఔషధంగా ఉపయోగించాలనుకుంటే ముందు అర్హత కలిగిన ఆయుర్వేద వైద్యుడి సలహా తీసుకోండి. ఆ తర్వాతే ఈ టిప్స్ను ఫాలో అవ్వండి. బిళ్ళగన్నేరు మొక్కను కేవలం ఆరోగ్య ప్రయోజనాలకే కాకుండా కొన్ని తాంత్రిక మరియు జ్యోతిష్య పరిహారాల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ బిళ్ళగన్నేరు మొక్కలు సులభంగా పెరుగుతాయి, కానీ ఈ మొక్క చాలా శక్తివంతమైనది. బిళ్ళగన్నేరు పువ్వులు డబ్బును ఆకర్షిస్తాయి, మీ ఇంట్లో సంపదను పెంచుతాయి, విజయాన్ని అందిస్తాయి. కోరిన కోరికలను నెరవేర్చే శక్తి ఈ పూలకు ఉంది. అంతేకాదు, ఈ పూలు దోషాలను తొలగిస్తాయి, రాహు, కేతు, వాస్తు దోషాలను తగ్గిస్తాయి. బిళ్ళగన్నేరు పువ్వులు దైవిక శక్తితో నిండి ఉన్నాయి. తెలుపు బిళ్ళగన్నేరు పువ్వులు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి. గులాబీ పువ్వులు శివుణ్ణి సంతోషపరుస్తాయి. కనుక ఇంట్లో ఈ బిళ్ళగన్నేరు మొక్క ఉన్నవారు ఈ బిళ్ళగన్నేరు పూలతో ఈ పరిహారాలను తప్పకుండా చేయండి. అలా చేయటం వల్ల మీ జీవితం రంగులమయమవుతుందని శాస్త్రంలో ఉంది. ఏమీ లేదు, మీ ఇంటి దగ్గర తెలుపు బిళ్ళగన్నేరు పుష్పాల చెట్టు ఉంటే ఆ పూలతో లక్ష్మీదేవిని పూజించండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. శుక్రవారం ఉదయం 6 నుండి 7 గంటల మధ్యలోనే ఈ పూజ చేసుకోవాలి. ఇలా మొత్తం 5 శుక్రవారాల పాటు చేయాలి. ఇలా చేస్తే మీ ఇంట్లోకి ధనం ఆకర్షింపబడుతుంది, అప్పులు తీరిపోతాయి, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరుస్తుంది. గులాబీ బిళ్ళగన్నేరు పుష్పాలు అంటే శివుడికి ఎంతో ఇష్టం. కనుక గులాబీ బిళ్ళ గన్నేరు పుష్పాల చెట్టు మీ ఇంటి దగ్గర ఉంటే సోమవారం రోజు ఉదయం 6 నుండి 7 మధ్యలో ఈ పూలతో శివుణ్ణి అర్చించండి. ఇలా చేస్తే మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఇలా మొత్తం 5 సోమవారాల పాటు చేయాలి. ఇలా బిళ్ళగన్నేరు పూలతో శివుణ్ణి పూజించటం వలన మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. వివాహ ఆటంకాలు, సంతానలేమి, ఆర్థిక సమస్యలు, వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఇక ధన సమస్యలు పోవాలి, మాకు ఉన్న ధన సమస్యలు పోయి మేము వృద్ధిలోనికి రావాలి అని కోరుకునేవారు మేము కూడా అందరిలాగా అభివృద్ధి చెంది ధనవంతులుగా మారాలి, మా జీవితం కూడా అందరిలాగా ఆనందమయంగా మారాలి,
అని కోరుకునేవారు ఈ బిళ్ళ గన్నేరు మొక్క ఆకులు ఉంటాయి కదా, ఆ ఆకులను 6 తీసుకొని ఒక పరిహారం చేసుకుంటే చాలు. 24 గంటల్లో మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని పరిహార శాస్త్రం చెప్తుంది. అసలేం చేయాలి అంటే ఈ బిళ్ళ గన్నేరు ఆకులు 6 తెచ్చుకోండి. పచ్చగా ఉండే ఆకులు తెచ్చుకొని ఆ ఆకులను ఒక పేపర్లో వేయండి. తర్వాత ఆ పేపర్లోనే ఒక 1/2 స్పూన్ అంతా కర్పూరం వేయండి. అలాగే 3 లవంగాలు, 3 యాలుక్కాయలను కూడా ఈ పేపర్లో వేసి వాటన్నిటినీ కూడా చిన్న పొట్లంలాగా కట్టేసి మీకు ఉండే సమస్యలు తీరాలని సంకల్పం చెప్పుకొని తర్వాత ఈ పొట్లాన్ని మీ ఇంటిలో వంటగదిలో ఒక మూలన పెట్టి వదిలివేయండి. అలా వారం రోజుల పాటు వదిలివేయండి. వారం రోజుల తర్వాత ఈ పొట్లాన్ని తీసి మీ ఇంటి బయటకు తెచ్చి కాల్చేయండి. ఆ పొట్లం మొత్తం పూర్తిగా కాలిపోయే విధంగా కాల్చేసి లాస్ట్లో బూడిదను తీసుకుని వెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి. ఇలా ఏదైనా ఒక శుక్రవారం రోజు ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీ జీవితం మారిపోతుంది. 24 గంటల్లోనే మీరు ఫలితాలను చూస్తారు. మీకు ఉండే కష్టాలు పోతాయి, సమస్యలు పోతాయి, ధన సమస్యల నుండి బయటపడగలుగుతారు. ధన సంపాదన పెరుగుతుంది. మీ జీవితం మీరు కోరుకున్న విధంగా ఆనందమయంగా మారుతుంది. ఈ పరిహారం అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది కనుక తప్పక అందరూ ఈ పరిహారం చేసుకోండి. ఈ బిళ్ళ గన్నేరు మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. ఆర్థికంగా, మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. ఈ మొక్కను మీ పెరట్లో కానీ లేదా ఇంటి ముందు కానీ మీకు స్థలం లేకపోతే కుండీల్లో కూడా ఈ మొక్కను పెంచుకోవచ్చు. ధర్మశాస్త్రాల ప్రకారం బిళ్ళ గన్నేరు మొక్కలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, త్రిమూర్తులు మరియు గంగామాత నివసిస్తారని ప్రతీతి. అందుకే ఈ మొక్కను చాలా పవిత్రంగా చూస్తారు పెద్దలు. బిళ్ళ గన్నేరు మొక్క ఇంట్లో ఉంటే చెడు శక్తులు, నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాలేదు. పురాణాల ప్రకారం ఈ మొక్క పాపాలను, దోషాలను తొలగించే శక్తిని కలిగి ఉంది. దీనివల్ల పాపాలు తొలగిపోయి పుణ్యం లభిస్తుందని నమ్ముతూ ఉంటారు. ఎవరైతే ఇంటి దగ్గర బిళ్ళ గన్నేరును పెంచుతారో వారి ఇంట్లోని ఆర్థిక సమస్యలు పోయి ఐశ్వర్యం వస్తుంది. ఆ కుటుంబంపై శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే బిళ్ళ గన్నేరు మొక్క అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. కనుక బిళ్ళ గన్నేరును ఇంటి దగ్గర పెంచుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఎవరి ఇంట్లో అయితే బిళ్ళ గన్నేరు చెట్టు ఉంటుందో వారు డబ్బు బాగా సంపాదిస్తారు. వారికి ఎప్పుడూ కూడా ఇంకొకరి దగ్గర చెయ్యి చాచవలసిన పరిస్థితి రాదు. ఇలా ఆధ్యాత్మిక పరంగా, ఆరోగ్యపరంగా బిళ్ళ గన్నేరు చెట్టు ఎన్నో ఉపయోగాలను కలిగి ఉంటుంది. ఇటువంటి చెట్టుని ఎవరైతే ఇంటి దగ్గర పెంచుతారో వారి ఇంట్లోకి భూత, ప్రేత, పిశాచాలు రావు. నెగిటివ్ ఎనర్జీ రాదు, దుష్టశక్తులు రావు. ఎవరి ఇంటి దగ్గర అయితే బిళ్ళ గన్నేరు మొక్క ఉంటుందో ఆ ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశించలేవు. నరదృష్టి, నరఘోష, చెడు ప్రయోగాలు లాంటివి ఏమీ కూడా ఇంటికి తగలవు. ఇంటి దగ్గర బిళ్ళ గన్నేరు చెట్టు ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్టే. బిళ్ళ గన్నేరు చెట్టును ఇంటికి ఎదురుగా కుడివైపున పెంచడం వలన ఎటువంటి ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి. ధనం విపరీతంగా వస్తుంది. ధన సంపాదన పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. బిళ్ళ గన్నేరు చెట్టును పెంచే వారి ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉండవు. మానసిక ఒత్తిడి కూడా ఉండదు. బిళ్ళ గన్నేరు మొక్కతో ఎన్ని లాభాలు ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా ఇంటి దగ్గర బిళ్ళ గన్నేరును తప్పనిసరిగా పెంచి అన్ని విధాలుగా శుభాలను పొందండి. ఒక రాత్రిలో మనల్ని కోటీశ్వర్లుగా మార్చే పక్షి ఇదే. అస్సలు మిస్ కాకుండా ఈ వీడియోను అందరూ చూడండి. మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి. ఈ విశాల ప్రపంచంలో పక్షుల జాతులు లెక్కకు మిక్కిలి. వాటిల్లో కొన్ని సాధారణమైనవి కాగా మరికొన్ని తమ ప్రత్యేక లక్షణాలతో ఎంతో ప్రసిద్ధి చెందాయి. అలాంటి వింతైన, విచిత్రమైన పక్షి ఒకటి మన భారతదేశంలోనూ కనిపిస్తుంది. దాని పేరే టిట్టరి పక్షి. ఈ పక్షి గురించి చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ దీని గురించి అద్భుతమైన కథలు, నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ పక్షి ఎవరినైనా రాత్రికి రాత్రే కోటీశ్వర్లను చేయగలదు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ పక్షి మన జీవితాన్ని అద్భుతంగా మార్చేయగలదు. ఈ పక్షి గూడు నుండి ఈ ఒక్కటి తెచ్చుకోండి చాలు, కష్టాలన్నీ కూడా పోయి కోటీశ్వర్లుగా మారుతారు. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అని పెద్దలు కూడా చెప్తూ ఉన్నారు. టిట్టరి పక్షి గూటితో ఎవరైనా సరే కోటీశ్వర్లు కావచ్చు. రాత్రికి రాత్రి ధనవంతులుగా మారిపోవచ్చు. ఎందుకంటే ఆ గూటిలో ఎంతో మహత్తరమైన, చమత్కారమైన వస్తువు ఉంటుంది. దాని ద్వారా రాత్రికి రాత్రి మీకు తెలియకుండానే మీరు ధనవంతులుగా మారిపోగలుగుతారు. ఎవరైతే ఈ టిట్టరి పక్షి గురించి, ఈ పక్షి గూటి గురించి తెలుసుకుంటారో వారు తప్పకుండా ధనవంతులుగా మారిపోతారు. చాలా అదృష్టవంతులు అవుతారు. మరి ఆ విషయాలన్నిటినీ ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. టిట్టరి అనేది ఒక విలక్షణమైన పక్షి. ఇది ఎక్కువగా ఎగరదు. తన సమయాన్ని అధికంగా చెరువులు, సరస్సుల దగ్గర గడుపుతూ ఉంటుంది.
భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఈ టిట్టరి పక్షి కనిపిస్తూ ఉంటుంది. దీని ఆంగ్ల నామం రెడ్ ల్యాప్ వింగ్. భారతదేశంలో దీనికి 2 లేదా 3 జాతులు మాత్రమే ఉన్నాయి. ఈ టిట్టరి పక్షి ఆకారం కొంతవరకు కొంగను పోలి ఉంటుంది. అయితే కొంగ కంటే దీని మెడ చిన్నగా ఉంటుంది. తల, మెడపై భాగం మరియు గొంతు కింది భాగం నలుపు రంగులో ఉంటాయి. దీని రెక్కలు మెరిసే గోధుమ రంగులో ఉంటాయి. అలాగే తల, మెడ 2 వైపులా తెల్లటి వెడల్పాటి పట్టి ఉంటుంది. టిట్టరి కళ్ళ ముందు ఒక గుజ్జులాంటి ఎరుపు రంగు నిర్మాణం ఉంటుంది. ఈ నిర్మాణాన్ని బట్టి ఈ పక్షిని దూరం నుంచే సులభంగా గుర్తించవచ్చు. ఇది ఒక స్వేచ్ఛగా తిరిగే పక్షి. ఇది కీటకాలు దొరికే బహిరంగ ప్రదేశాలను ఇష్టపడుతుంది. టిట్టరి చాలా అప్రమత్తంగా తెలివిగా ఉండే పక్షి. దీని దగ్గరకు ఏ జంతువైనా లేదా మనుషులు వచ్చినా వెంటనే పెద్దగా అరిచి అల్లరి చేయటం ప్రారంభిస్తుంది. టిట్టరి పగలు రాత్రి తేడా లేకుండా తన గుడ్లను పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇది మార్చి నుండి ఆగస్టు నెల మధ్య 2 లేదా 3 లేదంటే 4 గుడ్లు పెడుతుంది. టిట్టరి గుడ్ల రంగు మట్టి రంగుతో సరిపోలుతుంది కాబట్టి వాటిని గుర్తించటం కష్టం. టిట్టరి పిల్లల రంగు కూడా భూమి రంగులాగే ఉంటుంది. ఆడ మగ టిట్టరి పక్షులు 2 కలిసి పిల్లలను పెంచి పోషిస్తాయి. భారతదేశంలోని పొడి గడ్డి భూములు, పొడి మైదాన ప్రాంతాలలో ఈ పొడవాటి కాళ్ల పక్షి ఆహారం కోసం తిరుగుతూ జీవిస్తూ ఉంటుంది. ఈ టిట్టరి పక్షి తన కాళ్లను ఆకాశం వైపు పైకి పెట్టి నిద్రపోతుంది. ఆకాశం తన వల్లే నిలబడిందని అది భావిస్తుంది. పెద్దలు తమ అనుభవం ప్రకారం టిట్టరి ఏ సంవత్సరంలో ఎన్ని గుడ్లు పెడితే అన్ని నెలల పాటు సమృద్ధిగా వర్షం కురుస్తుందని నమ్ముతారు. టిట్టరి సాధారణంగా నదులు, కాలువలు, చెరువుల ఒడ్డున గుడ్లు పెడుతుంది. ఇది నీటి అంచు నుండి ఎంత దూరంగా గుడ్లు పెడితే అంత ఎక్కువ వర్షం కురుస్తుందని ఒక నమ్మకం కూడా ఉంది. ఉదాహరణకు అది అంచు నుండి 50 మీటర్ల దూరంలో గుడ్లు పెడితే అది ఎక్కువ వర్షం కురవటమే కాకుండా వరదలు కూడా రావచ్చునని సూచిస్తుంది. రైతులు తమ పొలాల్లో లేదా చెరువుల దగ్గర టిట్టరి కోసం వెతుకుతూ అది ఎంత ఎత్తులో గుడ్లు పెట్టిందో చూస్తారు. ఒకవేళ అది గట్ల కంటే కూడా ఎత్తులో గుడ్లు పెడితే ఆ సంవత్సరం నీటికి కొరత ఉండదని భావిస్తారు. ఎందుకంటే టిట్టరికి వాతావరణం మరియు ఇతర ఖగోళ సంఘటనలను అంచనా వేసే సామర్థ్యం ఉంది. అలాగే ఈ టిట్టరి పక్షి ఎక్కువ ఎత్తుకు ఎగరలేదు. దీని పొడవాటి కాళ్ల ఆకారం వల్ల ఇది చెట్ల ఎత్తైన కొమ్మలపై కూర్చోలేదు. అందువల్ల మీరు ఈ పక్షిని దాదాపుగా ఏ చెట్టు మీద కూర్చుని ఉండగా చూడలేరు. ఎక్కువ ఎత్తుకు ఎగరలేకపోయినా పొడవాటి కాళ్ల కారణంగా ఇది చాలా వేగంగా పరిగెత్తగలదు. ముఖ్యంగా దీని నడిచే విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇది నడుస్తూ ముందుకు వెళ్ళేటప్పుడు దాని తల కింది భాగం చాలా విచిత్రంగా పైకి కిందికి కదులుతూ ఉంటాయి. టిట్టరి పక్షులు ఎక్కువగా నేల మీదే నివసిస్తూ ఉంటాయి. టిట్టరి పక్షులు తమ గూళ్లను నేలల్లో పెట్టుకుంటాయి. అందుకే ఎక్కువగా వీటి గూళ్ళు ఎండిపోయిన చెరువులు లేదా పొలాల్లో కనిపిస్తూ ఉంటాయి. కడుపుతో ఉన్న టిట్టరి పక్షి సాధారణంగా ఒకసారి గర్భం ధరించినప్పుడు 3 నుంచి 4 గుడ్లు పెడుతుంది. ఆ తర్వాత ఆడ మగ పక్షులు 2 కలిసి ఆ గుడ్లను పొదుగుతూ సంరక్షిస్తూ ఉంటాయి. అవి పెట్టిన గుడ్ల దగ్గరకు ఎవరైనా మనుషులు లేదా మరేదైనా జీవి రావడాన్ని చూస్తే వాటిని కాపాడుకోవడానికి అవి పెద్ద పెద్ద శబ్దాలు చేయటం ప్రారంభిస్తాయి. ఈ పక్షులు ఎక్కువగా తమ గుడ్లను నేల మీద పెడతాయి కాబట్టి తరచుగా నేలపై నడిచే జంతువులు అంటే ఆవులు, గేదెలు వంటి జంతువుల పాదాల కింద ఈ గుడ్లు నాశనమవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ పక్షి గుడ్లు పొరపాటున నాశనమవుతాయో టిట్టరి పక్షి చాలా రోజుల పాటు అరుస్తూనే ఉంటుంది. ఆ తర్వాత బాధతో ఆ ప్రాంతమంతా తిరుగుతూనే ఉంటుంది. టిట్టరి పక్షి పెట్టే గుడ్లల్లో అద్భుతం దాగి ఉంది. ఈ టిట్టరి పక్షి పెట్టే గుడ్లు చాలా దృఢంగా ఉంటాయి. పక్షుల గుడ్లు పొదిగిన కొన్ని రోజులకే పగిలిపోయి అందులో నుండి పిల్లలు బయటకు వస్తాయి. కానీ ఈ పక్షి గుడ్లు మాత్రం ఎన్ని రోజులైనా సరే వాటంతటా అవి పగలవు. కాబట్టి ఈ పక్షి వాటి గుడ్లను పారస్ రాయ్ సహాయంతో పగలగొడుతుంది. అప్పుడే గుడ్లల్లో నుండి దాని పిల్లలు బయటకు వస్తాయి. ఈ పారస్ రాయిని టిట్టరి పక్షులు మాత్రమే సంపాదించగలవు. తమ గుడ్లను పగలగొట్టుకోవడానికి మాత్రమే ఇవి ఈ రాయిని సేకరిస్తాయి. ఇతర పక్షులు ఈ రాయిని గుర్తించలేవు. కనుక మీరు
ఆ పారసరాయిని సంపాదించాలంటే ఈ టిట్టరి పక్షి ఎక్కడ గుడ్లు పెట్టిందో బాగా వెతికి తెలుసుకోండి. టిట్టరి సాధారణంగా నదులు, కాలువలు, చెరువుల ఒడ్డున గుడ్లు పెడుతుంది కనుక ఆ ప్రదేశంలో బాగా వెతకండి. అలా వెతికినప్పుడు మట్టి రంగులో ఉండే ఈ టిట్టరి పక్షి యొక్క గుడ్లు కనిపిస్తే మీ పంట పండినట్లే అని చెప్పుకోవచ్చు. అలా మీకు గుడ్లు కనిపిస్తే వాటిని కదపకండి, అలా ఉంచండి. ఆ గుడ్లు ఎక్కడ ఉన్నాయో ఆ ప్రదేశాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ ప్రదేశాన్ని ప్రతిరోజు గమనిస్తూ ఉండండి. ఎందుకంటే కొన్ని రోజులకు ఆ గుడ్లు పొదిగిన టిట్టరి పక్షి పారస రాయిని తెచ్చి ఆ గుడ్లను పగలగొట్టి తన పక్షులను తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ పక్షి ఎప్పుడు పారస రాయిని తెస్తుందో గమనించండి. అది ఆ రాయిని అక్కడ వదిలేసి వెళ్ళిపోయిన 24 గంటల్లో ఆ రాయి భూమిలోనికి వెళ్ళిపోతుంది. కనుక ఆ 24 గంటల్లోపే మీరు ఆ రాయిని తీసేసి ఇంటికి తెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ రాయి చాలా మహత్తరమైనది, శక్తివంతమైనది. ఈ రాయిని ఇనుముకు తగిలిస్తే ఆ ఇనుము బంగారంగా మారిపోతుంది. లోహంలో మార్పులు వస్తాయి. ఈ పారస రాయిని ఇంట్లో ఉంచుకున్న వారు ధనవంతులుగా మారుతారని గ్రంథాలలో కూడా ఉంది. తప్పకుండా టిట్టరి గుడ్లను కొన్ని రోజులు పొదిగి ఆ తర్వాత వాటిని పగలగొట్టడానికి పారస రాయిని తెచ్చిపెడుతుంది. అలా తెచ్చిన రాయిని సేకరించండి. ఇలా సేకరించిన రాయిని బీరువాలో ధనం దాచే చోట పెడితే ధనం, బంగారం బాగా అట్రాక్ట్ అవుతాయి. లేదా ఈ రాయిని ఏదైనా ఇత్తడి వస్తువుతో కలిపి ఆ ఇత్తడి వస్తువుకు తగిలేలాగా అలా 1 నెల పాటు ఉంచితే ఆ ఇత్తడి వస్తువు బంగారంగా మారుతుంది. ఇది శాస్త్రంలో చెప్పబడ్డ విషయం. కనుక మీరు కూడా టిట్టరి పక్షి గుడ్ల దగ్గర నుండి ఈ పారసరాయిని సంపాదించుకొని మీ కష్టాలను తొలగించుకొని ధనవంతులుగా మారండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.